హలో గైస్, నమస్తే. మనమే ఇలాంటి మూవీస్ రివ్యూ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇవి 90s హాలీవుడ్ మూవీస్, ఎర్లీ 2000s బాలీవుడ్ రామ్ కామ్ మూవీస్ కి ఒక బ్యాడ్ ఇమిటేషన్ లా ఉంటది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ మూవీస్ లో ఉండే స్ట్రాంగ్ రైటింగ్, డీసెంట్ కాన్ఫ్లిక్ట్ అలాంటివి ఏవి మనకి మనమే మూవీలో కనబడవు. అసలు కథలో ఏం జరుగుతున్నది, సీన్ తర్వాత ఇంకో సీన్ ఎందుకు వస్తున్నది, వీటికి దేనికి లెక్కలు ఉండవు. అట్లాని అవుట్ రైడ్ బ్యాడ్ ఉందా లేదా కొట్టిపాడేసే విధంగా ఉందా అంటే అట్లానూ లేదు. కొంచెం అటు ఇటు కాకుండానే ఉంటది. బట్ ఒక సీన్ ని చూస్తున్నంత సేపు ఎందుకు చూస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే రాదు. మోర్ ఆర్ లెస్ ప్లెజెంట్ గానే ఉంటది అండ్ కొంచెం లైవ్లీగానే ఉంటది. బట్ ఆ ఒక్క రీజన్ చాలా వెళ్ళి మూవీని చూడడానికి నాకు తెలియదు మరి. అందుకే ఇలాంటి మూవీస్ కి రివ్యూస్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి మూవీస్ కి ఆడియన్స్ ఎవరో నాకు అర్థం కాదు. థియేటర్ కి వెళ్ళి చూసేంత వర్తుందా అన్న ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదు. బట్ ఆబ్వియస్లీ వెళ్ళి మీరే డిసైడ్ కండి. కథ సెటప్ చాలా విచిత్రంగా ఉంటది. తలాతోక ఏం ఉండదు. అగైన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్సెల్ షీట్ ఫిల్మ్ మేకింగ్ మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంటది. ఎక్సెల్ షీట్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటంటే ఈ కన్సల్టెన్సీ కార్పొరేట్ టైప్ ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయి కదా, వీళ్ళు ఒక బేసిక్ కాంబినేషన్ తోని ఒక కథ అనుకొని సినిమా స్టార్ట్ చేసేస్తారు. అంటే కథ, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ ఇవన్నీ అట్లా పేరుకు ఉండాలని టిక్కు పెట్టుకుంటూ పోతారు అనమాట. నెక్స్ట్ ర్యాండమ్ ఫారెన్ లొకేషన్ లో సినిమాని చుట్టేస్తారు. బట్ మెజారిటీ సీన్లన్నీ ఇండోర్స్ లోనే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే డబ్బులు బచాయించుకోవాలి కదా. బట్ ఇక ఏదో ర్యాండమ్ గా తీసేసి వచ్చిందే సినిమా కదా అని మన మీద వదులుతారు. అందుకే నెలకు సినిమా వస్తూ ఉంటది. కొన్నిసార్లు నెలకి 2 కూడా రావచ్చు. దిస్ ఈజ్ ఎక్సెల్ షీట్ ఫిల్మ్ మేకింగ్ బేసికలీ. ఈ సినిమాల్లో క్రియేటివిటీ తక్కువ, లెక్కలు ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. అందుకే రోజు ఆడియన్స్ కూడా లెక్కలు వేసుకొని సినిమాకి వెళ్ళాలా వద్దని డిసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మనమే ఒక క్లాసిక్ ఎగ్జాంపులే ఎక్సెల్ షీట్ ఫిల్మ్ మేకింగ్ లో. బట్ ఏంటి తేడా అంటే ఇది కొంచెం బేరబుల్ ఉంటది మూవీ. ఎందుకంటే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొంచెం ట్రై చేశాడు, బట్ రైటర్ శ్రీరామ్ ఆదిత్య మాత్రం అసలు అటెంప్ట్ అయ్యాడు. మిస్సింగ్ ఏ మూవీ మొత్తం. దట్ ఈస్ అన్ఫార్చునేట్. అండ్ ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే చాలా మంది ఉంటారు. ఎందుకుంటారో మనకు కూడా అర్థం కాదు. కృతి శెట్టి గారు చాలా టెరిబుల్ ఫేజ్ నుంచి వెళ్తున్నారు. అండ్ మనమే కూడా కొంచెం ఆ ఖాతాలోకి వెళ్లే అవకాశాలే ఉన్నాయి. ఆవిడ చాలా చాలా బ్యాడ్ గా చేసారు ఈ మూవీలో కూడా. అండ్ చాలా సీన్స్ లో ఆల్మోస్ట్ అన్వాచబుల్ గా చేస్తూ ఉంటారు. అండ్ చార్మింగ్ స్టార్ శర్వాలో కొంచెం చార్మ్ తక్కువైందని చెప్పాలి. ఈ మూవీలో లీడ్ యాక్టర్ కి ఇంకొంచెం చార్మ్, ఇంకొంచెం లైవ్లీనెస్ ఉండాలి. బట్ శర్వా గారు అంత పెద్దగా వర్కౌట్ చేసిర్రు అని నేనైతే అనుకుంటలేను. అట్లానే హీ వాజ్ నాట్ టోటలీ బ్యాడ్ ఆల్సో. సో మోస్ట్లీ మిడ్ పర్ఫార్మెన్సే విచ్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ దిస్ రోల్. అండ్ ఇంకా చాలా పెద్ద సపోర్టింగ్ కాస్ట్ ఉన్నది. వాళ్ళ గురించి డిస్కస్ చేసి పాయింట్లెస్, ఎందుకంటే కథలో వాళ్ళు పాయింట్లెస్. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సినిమా మొత్తం ఉంటది. ఒక్క సెకండ్ గ్యాప్ కూడా రాదు. అండ్ కొన్ని ప్లేసెస్ లో ఎట్లుంటది అంటే మనకి మ్యూజిక్ ఒక్కటే వినిపిస్తుంటది. విజువల్ బ్లర్ అంత లౌడ్ గా ఉంటది మ్యూజిక్. బట్ లక్కీలీ ఫర్ ద మోస్ట్ పార్ట్ మ్యూజిక్ పర్లేదు. లాస్ట్ వరకు కూర్చొని మూవీ చూడడంలో మనకి కొంచెం హెల్ప్ చేస్తుంది మ్యూజిక్. అండ్ ఇంకా లాస్ట్ గురించి మాట్లాడాలంటే అసలు మోస్ట్ ర్యాండమ్ క్లైమాక్స్. కాన్ఫ్లిక్ట్ లేని కథలో కాన్ఫ్లిక్ట్ ఎట్లా రిజాల్వ్ చేస్తాం? ర్యాండమ్ గా ఏది పడితే తీస్తాం. అండ్ ఎగ్జాక్ట్లీ మనమే అట్లనే ఉంటది. ర్యాండమ్ యాజ్ హెల్ క్లైమాక్స్. శ్రీరామ్ ఆదిత్యనే చాలా సేపు లాగిండు మూవీని. సో ఈ రివ్యూని ఇంతకన్నా ఎక్కువ లాగడం మంచిది కాదు. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే మనమే మీరు ఖాళీగా ఉంటే వెళ్ళి చూడండి. బట్ చూసిన తర్వాత వాళ్ళు ఎందుకు తీసిర్రో మనం ఎందుకు చూసినామో అర్థం కాదు. సో ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలంటే వచ్చి కింద కామెంట్ చేయాలి. సినిమా చూసిన వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలన్నమాట. బట్ ఎస్, ఇంకో బోరింగ్ వీకెండ్ ఎట్ ద సినిమాస్. ఇంకా మనల్ని కల్కినే కాపాడాలి. జై హింద్.